ఒకసారి ప్రజా వాయిస్ చూద్దాం. ప్రజా వాయిస్లో సిరాచుక్క. యుద్ధం చేస్తున్న ప్రతిరోజుతో ఓడిపోతానో గెలుస్తానో తెలియదు. ఓపిక ఉన్నంత వరకు పోరాడాలి. ఎందరూ ఎదురు వచ్చినా ఊపిరి ఉన్నంత వరకు పోరాడతాను. నాకు నేను 100 మంది బలై శక్తిని అంతా కూడబెట్టుకొని అవాంతరాలు దాటుకొని అలసిపోకుండా సాగిపోవాలి. కళ్ళు మూతలు పడుతున్నా గెలవాలి అనే తాపత్రయం, రక్తపు బొట్టు చిందించిన శత్రువుల రక్తం ఏరులై పారిన వెనక్కి తగ్గేదే లేదు. ఈ పోరులో గెలిచి ఈ విజయాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలి. ఓటమి కనుమరుగైపోవాలి, విజయం గుర్తుండిపోవాలి ప్రతి ఒక్కరి మధ్యలో అంటూ మీ పెద్ది కృష్ణమూర్తి గౌడ్ పిఎస్సిఎస్ డైరెక్టర్ దేవరూపుల నుంచి పంపించిండు అన్న. వాస్తవంగా పోరాటం అనేది ఎప్పుడు కూడా ఓడిపోదు. గెలిస్తే మాత్రం నువ్వు చరిత్రలో నిలిచిపోతావు, ఓడిపోతే ఒక గుణపాఠం వస్తుంది. పాలకుర్తి నియోజకవర్గంలో ఒక బీసీ బిడ్డలపైన అన్యాయాలు జరిగితే, ఒక గౌడ బిడ్డలపైన అన్యాయాలు జరిగితే అక్కడ ఉన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కావచ్చు, అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ వాళ్ళ అత్త కావచ్చు, అత్త కోడళ్ళు కలిసి బీసీ బిడ్డలపైన ప్రతాపం చూపిస్తూ ఉంటే ఆ బీసీ బిడ్డ ముక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతూ ఉన్నాడు. ఇంకా మీరు ఉన్నత స్థానంలో ఎదగాలన్నా రానున్న కాలంలో పాలకుర్తికి ఎమ్మెల్యే కావాలని ప్రజా వాయిస్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది.